వాక్యంలోనికి ప్రవేశిద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధన నిమిత్తమై అపొస్తలుల కార్యములు లో ఉన్నటువంటి కొన్ని సత్యాలను క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనమందరం కూడా తెలుసుకున్న బద్దులమవుతున్నాం. క్రొత్త నిబంధన ప్రారంభము అపొస్తలుల కార్యము నుంచి ప్రారంభించబడిందనే సత్యాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు నమ్మాలి, విశ్వసించాలి. తద్రీతిగా ఆ యొక్క సువార్తలలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చబడినటువంటి గ్రంథమైనటువంటి అపొస్తలుల కార్యములు. ఈ అపొస్తలుల కార్యములు అనగా క్రొత్త నిబంధన గ్రంథమని మీరు ఆలోచించండి. అపొస్తలుల కార్యములో ఏదైతే యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించారో, ఏదైతే యేసుక్రీస్తు ప్రభులు వారు సత్యములను మనకు తెలియజేశారో, వాటన్నిటినీ నిరూపించబడినటువంటిది ఆ యొక్క శిష్యులు అందరూ కూడాను ఆ యొక్క వాక్యములో ఉన్న సత్యాలను మనకు ప్రాక్టికల్ గా చూపించినటువంటి గ్రంథమే అపొస్తలుల కార్యమని మనము గ్రహించబద్దలమవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే 4వ వచనములో మనం చూస్తాం, వాగ్దానము కొరకు కనిపెట్టుడి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలా జాగ్రత్త, ఈ సున్నితమైన మాటలు మీరు వినాలి. నేను చెప్పాను చూశారు, ఏదైతే సువార్తీకరణ మీకు బోధించానో, ఏ సువార్తలో అయితే వాగ్దానాలన్నీ నా తండ్రి మీకు ఇచ్చాడు, ఆ తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి. చాలా జాగ్రత్తగా ప్రతి విశ్వాసి గ్రహించాలి. అదేదో మనందరం ఒక ప్రింట్ అయిపోయింది, మనందరం కూడా పెంతుకోస్తోళ్ళది. ఆ పెంతుకోస్తోళ్ళది అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికే స్వంతం అన్నట్టుగా ఈ యొక్క ప్రొటెస్టెంట్ చర్చెస్ లో ఉన్న ఇతర సంఘాలన్నీ కూడాను ఆ మాటల్ని వారికి సొంతం చేశారు. వారి సొంతాన్ని వాగ్దానం కొరకు కనిపెట్టని వారిగా ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా వినాలి. క్రొత్త నిబంధన భక్తులకు క్రొత్త నిబంధన ప్రారంభించబడిన స్థితిని అపొస్తలుల కార్యములో మనం చూసినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఏ వాగ్దానం అయితే ఆయన కుమారుని ద్వారా మనకిచ్చాడో ఆ వాగ్దానాన్ని మనం పొందాలి అంటూ 8వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పాను. యేసయ్య మాట్లాడిన మాట ఇది. యేసయ్య ఆ 12 మంది శిష్యులతో దేవాతి దేవుడు మాట్లాడిన మాట. 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు 24వ అధ్యాయంలో లూకాసు వార్తలో ఆయన దేవాతి దేవుడు ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూలోకంలో నుంచి ఆయన ఆరోహణ అవుతున్న దినమున వారికి బోధించినప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు మనందరికీ తెలుసు. ఆయన చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము ఆయన 48వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. యేసయ్య ఏం చెప్పారు? ఆ శిష్యులు అంతకంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది భక్తులందరూ కూడాను యేసయ్య ఆరోహణుడు అవటం చూశారు. యేసయ్య భూమి మీద నుంచి ఆయన మేఘారూఢుడై ఆ పైకి పోతూ వారిని చేతులెత్తి ఆశీర్వదించిన స్థితిని కూడా వారందరూ చూసి నిశ్చేష్టులైపోయారని మనం చూస్తున్నాం. చూడండి, ఆయన అంటున్నాడు, వారిని ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా దేవుడైనటువంటి యేసయ్య ఆయన బేతనీలోకి వెళ్ళి అక్కడ నుంచి ఆయన పైకి వెళ్తున్నప్పుడు చేతులెత్తి ఆయన సర్వ ప్రపంచాన్ని శిష్యులను ఆశీర్వాదకరంగా మార్చి సువార్తీకరణలో పరిశుద్ధాత్మ మీపై వచ్చును, అతి శక్తిని మీరు పొందుతున్నారని ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నెక్స్ట్ వచనం, వారిని ఆశీర్వదించుతుండగా
వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆశీర్వదిస్తానే నా దేవుడు శిష్యులలో నుండి భూమి మీద నుంచి అలాగ పైకి వెళ్ళిపోతా వాళ్ళు చూశారు. పరలోకములోనికి ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి దేవుని స్తోత్రము చేయించుండని. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాగ్దానము కొరకు ఎదురు చూసిన దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేయటం మన విధి. మన అందరం ఏంటంటే వాక్యం వింటాం, కానీ అది ఒక స్టోరీ లాగా రుచికరంగా విని దానిని మనం అవలంబించాలి, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ భావన మాత్రం మనకు చాలా తక్కువ. కారణం ఏంటంటే ఈ క్రిస్టియానిటీ అనేది ఉచితంగా వచ్చేసింది. ఈ క్రిస్టియానిటీ అని నిత్య జీవం అనేది ఉచితంగా వచ్చింది. రక్షణ అనేది ఉచితంగా వచ్చింది. కష్టపడే పని లేదు. కాబట్టి మనకేమైందంటే ఈ యొక్క వాగ్దానాల్ని మనం దేవుని కొరకు కనిపెట్టి పొందటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడలేం. కాబట్టి ఈ దినాన్ని మనం గ్రహించాలి. మనము ఎందుకు పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నాము, పరిశుద్ధాత్మ వరములను పొందలేకపోతున్నాము, పరిశుద్ధాత్ముడు నీతో ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నువ్వు సొంతం చేసుకోలేకపోతున్నామని ఈ యొక్క వాక్యము ద్వారా మనం గ్రహించబద్దులం అవుతున్నాం. Everybody should have to be finding out that Holy Spirit has to be filled with them and they should be blessed with the gifts of the Holy Ghost. ఆయన యొక్క వరములతో వాటి యొక్క బిడ్డ నింపబడాలని ఆత్మదేవుడు చెప్తున్న మాటలను మనం గ్రహించబద్దులం అవుతున్నాం. దేవుడు ఏం చెప్పారు? మీరు యెరూషలేములో ఉండండి, మీరు యెరూషలేములో ఉండండి until you get Holy Ghost. ఆ యొక్క పవర్ని మీరు సంపాదించుకునే వరకు అక్కడే ఉండాలని దేవుడు మాట్లాడిన మాటని దేవుడు తెలియదు. వాగ్దానము నెరవేర్చబడినదా లేదా? దేవుడు ఏది చెప్తే అది నెరవేర్చబడుతుంది. ఆయన సత్యవంతమైన దేవుడు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిసెస్ ఆఫ్ ద గాడ్ had been occurred and had been fulfilled on the earth. ఆ యొక్క భూమి మీద ఆయన యొక్క వాగ్దానాలన్నీ కూడాను నెరవేర్చబడినవి. ఆ నెరవేర్చబడినటువంటి వాగ్దానాల్లో క్రొత్త నిబంధన భక్తులైన మనం గ్రహించాలి. మొట్టమొదటిది ఏంటంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండుట, మనలో జీవించుట, మన ద్వారా ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన సువార్తీకరణను సర్వ ప్రపంచానికి ఆయన చాటుడనే భావన ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలని ఆత్మదేవుడు మరలా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఒక మాటని మనం చూస్తున్నాం. చూడండి, ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని మనం చూస్తుండగా, మహోన్నతుడైన మహాకృపని మనం చూస్తుండగా, ఆ యొక్క ఎంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు? ఆయనకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక డిసైపుల్ ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఒక శిష్యుడు అపోస్తలుడు, ఆయన కూడా శక్తివంతుడే, ఆయన కూడా దేవుని యొక్క వరములు కలిగిన వాడే, ఆయన కూడా అద్భుతములు చేసిన వాడే, ఆయన కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రతి పరిస్థితి చేసిన వాడే. కానీ ఆయనకు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఆయన తన ఈ భూలోకాన్ని వదిలినటువంటి వాడిగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఈ లోక మర్యాదల చొప్పున ఏ లోకాధికారి అయితే ఉన్నాడో ఆ లోకాధికారి యొక్క మనస్తత్వం బట్టి ఆయన శరీరంలోనికి సాతానుడు ప్రవేశించిన స్థితి మనందరికీ తెలుసు. ఆ రీతిగా దేవాతి దేవుని ఆ యొక్క యూదులకు ఆయన తీసుకొని వెళ్ళి అప్పగించిన సంగతి కూడా మనకు తెలుసు. యూదులకు అప్పగించినప్పుడు ఆయన రూకలు తీసుకున్న సంగతి కూడా మనకు తెలుసు. ఇవన్నీ కూడాను సాతానుని యొక్క క్రియలను బట్టి ఆ యొక్క స్థితి జరిగిందని మనము యూదా ఇస్కరియోతు ద్వారా తెలుసుకొని ఉంటున్నాం. ఆ రోజుగా ఆ 11 మంది శిష్యులతో కూడా పేర్లన్నీ ఇక్కడ రాస్తాడు. ఆ మేడగదిలోనికి వెళ్ళి వాళ్ళందరూ కూడా అక్కడ ఏం చేస్తారంటే ప్రార్థనలు చేయటం మొదలు పెట్టారు. ఒక సంఘం అనేది కూడా క్రొత్త నిబంధన భక్తులు తెలుసుకోవాలి. సంఘము అందరూ కలిసి జీవించుట, అందరూ ఒకరిని ఒకరు ప్రేమించుట, ఒకరి యొక్క భావములు ఒకరు తెలుసుకొనుట, వారందరూ కలిసి గుమికూడి దేవుని ప్రార్థించి వారి జీవితంలో సమూహముగా ఉండి దేవుని కొరకే జీవించుటని స్థితిని క్రొత్త నిబంధన భక్తులైనటువంటి ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలని. చర్చ్ మీన్స్ సమూహము. ఈ సమూహం అంతా కూడాను కలిసి వారి భావాలన్నీ తెలుసుకోవాలి.
మనం ఏంటంటే టైం అవటంతోనే ఎవరికి వాళ్ళు సర్దుకొని పరిగెత్తడం అలవాటు మనకి. ప్రక్కన సహోదరుడిని పలకరీయటం కూడా చేత కాదు, ప్రక్కన సహోదరుడిని ఆ రీతిగా విష్ చేయటం కూడా చేత కాదు, హౌ ఆర్ యు అంటే కూడా చేత కాదు. ఎవరికి వాళ్ళ పరిగెత్తడమే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ చేసిన పనిని, ఆ 12 మంది శిష్యుల పేర్లు అక్కడ 11 మంది శిష్యుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత 14 వచ్చిన మనం చదువుకున్నాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, చాలా జాగ్రత్తగా వినాలి, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 120 పీపుల్ అని అక్కడ రాశారు. 120 మంది ఒక సమూహము, చర్చ్, ఒక సమూహము, సంఘము ఎంత కూడాను ఒక చోట కూడి ఏక మనస్సుతో, చాలా సున్నితమైన మాట మీరు వినాలి, ఏక మనస్సు కావాలి. సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడు. వాక్యం వినేటప్పుడు, ఆయన పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మీ యొక్క మనస్సులన్నీ కూడాను ఏకాగ్రత కావాలి. అందరివి ఒకటైపోవాలి. ఏ విధంగా 1.5 hours 2 hours కానీ మీ మనస్సులు మాత్రం డోంట్ డైవర్ట్ ఇట్ అప్ టు ది మినిట్ విచ్ ఇట్ ఈస్ ఇంప్రెషన్. ఆశీర్వాదం ఇచ్చేంత మనకు కూడా మీరెప్పుడు కూడాను ఇది గ్రహించండి. మీ యొక్క ఆత్మీయతలో బలపరచబడిన క్రొత్త నిబంధన భక్తులందరూ తెలుసుకోవాల్సింది, పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది. సంఘము కూడి సమకూడి అందరూ కలిసి ఉండే స్థితిని అనుగ్రహిస్తుంది. అదే రీతిగా అందరూ ఏకమనసుతో ప్రార్థన చేసే స్థితి ఉంటుందని ఈ 3 విషయాలు క్రొత్త నిబంధన భక్తులందరూ, పాత నిబంధనలు ఇది ఎక్కడ లేదు, పాత నిబంధనలు ఇది ఎక్కడ లేదు. ఆ యొక్క దేవాలయంకి వెళ్ళి వాక్యం వెళ్ళిపోవటమే. ఇక్కడైతే దేవాతి దేవుడు ఆయనే మనతో ఉండి, ఆయనే మనల్ని నడిపించుకొని, ఆయనే మనల్ని శక్తివంతులు చేసుకొని సమూహముగా కూడి చేసే స్థితిని చర్చ్ అంటారు. క్రొత్తగా వచ్చింది, అంతకుముందు ఇది లేదు. దేవాలయంలోకి వెళ్ళి అర్పణలు అర్పించటమే. ఇప్పుడైతే ప్రార్థన చేయటం ఎలాగంటే ఏక మనసే ప్రథమ ఫలము. ఏక మనసే ఆ యొక్క పెంతెకోస్తు దినము నాడు, అనగా 70 రోజులు కంప్లీట్ అయినప్పుడు ఆ దినమైన పరిశుద్ధాత్మ దేవుడు వారిపై వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ఏ వ్యక్తి అయితే సంఘంలో సమూహంగా లేకపోయాడో ఆ వ్యక్తి ముందుగానే బయటికి వెళ్ళిపోయాడు, భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, సంఘములో నువ్వేం చేయాలంటే ఆత్మతో నింపబడిన దేవుని శక్తిని పొందడానికి, ఆ వాగ్దానము నీ సొంతము చేసుకోవడానికి నీవు ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుతున్నావా లేదని దేవుడిచ్చిన వాగ్దానము లూకా 24లో చెప్పిన మాటని నువ్వు ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. వాట్ హ్యాపెన్ టు యూ? ఎందుకు నువ్వు చెయ్యవు? నువ్వు భక్తుడివే కదా, క్రిస్టియన్వే కదా, రక్షించబడ్డావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, ఆయనతో నువ్వు ఉంటున్నావు కదా, వాగ్దానాన్ని నీకు ఆయన ఇచ్చాడు కదా, నువ్వు క్రొత్త నిబంధనలోనే నీకు దేవుడు ఉన్నాడు కదా, అంతకుముందు నీకు దేవుడు లేడు కదా, అట్టి దేవుడు చెప్తున్న మాట నువ్వు ఎందుకు సొంతం చేసుకోవు? అనగా నీకున్నటువంటి ఈ లోక జ్ఞానం ఏంటంటే అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా నీ మైండ్ సెట్ని పాడు చేసినాయి, గ్రంథాన్ని ఏమో ప్రక్కన పెట్టేసినాయి. గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి మనం. ఆయన ఇచ్చిన వాగ్దానం ఎక్కడున్నది? యోహాను సువార్తలో ఆయన చెప్పాడు. ఆయన అద్భుతమైన శక్తివంతమైన స్థితిగతిని 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలన్నీ మనందరికీ తెలుసు. యోహాను సువార్తలో అద్భుతమైన దేవుని యొక్క ఆత్మీయతో కూడి 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, యేసు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడును నా యొద్దకు రాడు. ఆయన ద్వారా నువ్వు వెళ్తావు అన్న సంగతి తెలుసు కదా, ఆయన వాగ్దానం ఇచ్చాడన్న సంగతి నీకు తెలుసు కదా. కాబట్టి నువ్వు ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని ఎందుకు పోగొట్టుకుంటున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో బోధిస్తున్నటువంటి సంగతులను 26వ వచనం 14 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. యేసయ్య చెప్పిన మాటది, తండ్రి చెప్పిన మాటది.
ఆయన చెప్పిన మాటను ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తనుగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆదరణకర్తను ఆయన పంపాడు, ఉంచాడు మన కోసం. ఆయన రెండవ రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. ఆ దేవాతి దేవుని శక్తిని నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు? వాట్ హ్యాపెన్ టు యూ? వాట్ మేడ్ యూ నాట్ టు గో టు దట్ ఎక్స్టెంట్? ఆ రీతిగా నువ్వు ఎందుకు నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దలమవుతున్నాం. మరి యొక్క సత్యం కూడా అక్కడే రాయబడి ఉన్నది. హల్లెలూయా. 16వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనేడలా ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపదును. దేవునికి స్తోత్రాలు. అనగా పంపాడు కదా, వాగ్దానం నెరవేర్చబడింది కదా. ఆ రీతిగా ఏ వాగ్దానం అయితే నీ దేవుడు ఇస్తాడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందని సత్యాన్ని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. 8వ వచనమును కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఇప్పుడు మనమందరము మనుష్యుని యొక్క లక్షణం ఏంటంటే పాపం ఒప్పుకోం. దాన్ని ఎక్కువ డైవర్ట్ ఆఫ్ మైండ్తో ట్విస్టింగ్ వర్డ్స్తో మాట్లాడతాం. ట్విస్టింగ్ వర్డ్స్ పర్ఫెక్ట్గా దేవునితో మాట్లాడం. అయితే పరిశుద్ధాత్మ నువ్వు కలిగినప్పుడు నీ అంతరంగములలో ఉన్నటువంటి బాల్య దశలో ఉన్నటువంటి సకలములైన పాపములు కూడా నువ్వు తెలియజేసే స్థితిని ఆయనే నీకు తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు ప్యూరిఫై అయిపోతావు. నీ ప్యూరిఫై అవటానికే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటున్నాడు. కానీ నువ్వు తప్పుడోడిగా లెక్క కడతాను కాదు, నిన్ను శుద్ధీకరించి పవిత్రుడిగా చేసుకుని ఆయన సొత్తు చేసుకుంటానికి ఆయన వచ్చాడన్న సంగతిని నువ్వు గ్రహిస్తావని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా మరి యొక్క మాటను అక్కడే చదువుకుంటాం. 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ, నా తండ్రిని నన్ను తెలుసుకోనలేదు కనుక ఈలాగు చేయుదును. నా తండ్రిని నన్ను తెలుసుకోనలేదు కనుక ఈలాగు చేయుదును. జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ సంగతులు నేను మీతో కూడా ఉంటిని కనుక మొదట నేను వీటిని మీతో చెప్పలేదు. కాబట్టి జ్ఞానము అట్టి పరిశుద్ధాత్ముని యొక్క ఆ పరమ జ్ఞానాన్ని ఆయన ఏ సమయంలో చెప్పాలో ఆ సమయంలో తెలియజేసే దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పలేనటువంటి సత్యాలను రేపు ఈ దినమున మనం చూస్తున్నాం, మనం పొందుకుంటున్నాం అనే సత్యాన్ని మనం అందరం గ్రహించబద్దలమవుతున్నాం. మరి ఒక మాట 13వ వచనంలో కూడా చూస్తాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన అంతటి తానే ఏమియు బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని, చాలా సున్నితమైన మాట, నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఆయన కూడా చెప్పేది ఏంటట, యేసయ్య ఏదైతే బోధించాడో బోధలన్నీ వాటినే చెప్తారు, కానీ అవి కాక ఏది చెప్పడు. తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితి మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా సమూహముగా కూడి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఏక మనసుతో ప్రార్థించే కాకుండా ఏక మనసుతో పాడాలి, ఏక మనసుతో వాక్యము వినాలి. తద్వారా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడే నీతో ఉంటే ఈ లోకంలో నీకు కొదవేంటి? ఎందుకు నువ్వు అలాగ చేయలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నిన్ను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా సమూహముగా మనం సంఘంలో ఉంటున్నామా, ఏక మనస్సుతో మనం ఉంటున్నామా లేదా అని మనమందరమును గ్రహించాలి. ఒకరికి ఒకరు మనస్సుల్లో ఉన్నటువంటి ఆలోచన సరళి మార్పు ఉండొచ్చేమో, అయితే సంఘములో మాత్రం ఏక మనస్సు కావాలి, ఏకాత్మ కావాలి. ఎందుకంటే ఆ దేవుణ్ణి ఏకైక దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. డిఫరెంట్ గాడ్స్ లేరు మనకి. ఆ దేవుని కలిగి ఉన్నప్పుడు మనకి ఎందుకు ఇతర మనస్సులు? ఆ దేవుని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు కదా. కాబట్టి
మన ఆత్మీయతను బలపరుచుకొని ఒక నూతనమైన అనుభవాన్ని పొందటానికి ఆ కొత్త నిబంధన భక్తులైన మనమందరం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, సంఘములో మనమందరము ఏక మనస్సు కలిగి ఉండాలి. ద్వేషములు మనకుండకూడదు, పగలు మనకుండకూడదు, ఈర్ష్యలు మనకుండకూడదు, అసూయలు మనకుండకూడదు. కొత్త నిబంధన భక్తులైనటువంటి మనము కలిసి జీవించాలి. కలిసి జీవించినప్పుడు యూదా ఇస్కరియోతు he lost his life on the earth. ఆత్మదేవుని కలిగి ఉండక ఆయన మరణము చెందినట్లుగా మనం చూస్తున్నాం. అది చూడండి, ఆయన స్థితిని మనం చూసినప్పుడు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటని 16వ వచనం, సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఏదైనా కూడా వాగ్దానాలు, లేఖనాలు నెరవేర్చడం అనేది ఒక బైబిల్ గ్రంథానికే చెల్లు. ఒక బైబిల్ గ్రంథానికే చెల్లు. ప్రతి ఒక్క లేఖనము నెరవేర్చబడుతుంది. Every promise of the God had been fulfilled. Every promise of the prophets had been fulfilled. Every promise of the pastors and all these people had been fulfilled. In the knowledge of the God, who does have the knowledge of the God? కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నీవు ఆరాధించే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడుతున్నప్పుడు నీవు ఇంకను ప్యూరిఫైడ్ గా ఎందుకు కాలేకపోతున్నావు? యూదా ఇస్కరియోతు లేక నిత్య నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? నో 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 నో. ఆయన అపోస్తలుడే, ఆయన కూడా రక్షింపబడిన వాడే, దేవునికి అత్యంత సమీపుడే. ఆ యొక్క కీర్తనకారుడు చెప్తాడు, నా విహితుడు నాపై మడము ఎత్తడు అనే మాటని. విహితుడు అంటాడట ఫ్రెండ్స్ లో అత్యంత ప్రియమైనటువంటి వాడంట విహితుడు అంటే. కీర్తనకారుడు చెప్తాడు. కాబట్టి అత్యంత ప్రియమైనటువంటి ఆ యొక్క యూదా ఇస్కరియోతు తప్పిపోయి ఆత్మను కలగలేక ఇకను నరక ప్రాప్తుడయ్యే స్థితిని, మరణానికి సూసైడ్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆ యొక్క లిస్ట్ లోనికి వెళ్ళవద్దు. ఎందుకంటే మనకు వాక్యం ఉన్నది, గ్రంథం ఉన్నది, బోధించేవారు ఉన్నారు, ఆత్మ సత్యము తెలుసు. మనం ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. గుమికూడి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవునికి ఒకసారి స్తోత్ర. హల్లెలూయా. యేసయ్య నామమును బట్టి ఏ సంఘములో కూడా భూమి మీద ఎక్కడున్నా కూడాను ఆయన వచ్చి ఉంటాడు. ఆ సత్యము నీకు తెలుసు కదా. ఎందుకు ఆ రీతిగా ఉండలేకపోతున్నా? చూడండి, ఎక్కడ కూడి ఉందురో, కూడి ఉంటా అంటే సహవాసముతో ఉండుట, ఏక మనస్సుతో ఉండుట, ఏకాత్మతో ఉండుట. కూడి ఊరిని వచ్చి అక్కడక్కడ కూర్చొని సీట్లో కూర్చొని వెళ్ళిపోవటం కాదు, ఒకళ్ళు అతుక్కొని కూర్చోవటం కాదు. కూడి ఉండుటనుగా ఏకాత్మతో ఏక మనసుతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగుతాడంతే. ఆయన నీతో ఉంటాడంతే. తద్రీతిగా ఆయన కార్యం జరిగించుకుంటాడంతే. యేసయ్య చెప్పిన మాట వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అనే స్థితిని మీరు ఎప్పుడైనా కూడాను ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది అనే స్థితిని మీరు గ్రహించారు. ఆ గ్రహణను మీరు ఎందుకు కొనసాగించలేకపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 11:33లో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 1 కొరింథీ 11:33వ వచనమును ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. నా తోటి సహోదరుడు సంస్కారములో, ప్రభురాత్రి భోజన సంస్కారంలో, దేవుని శరీరములో, దేవుని రక్తములో పాలు పంపులు పొందుకోలేకపోయాడే, రాలేకపోయాడే, వచ్చి తీసుకొనలేకపోయాడే అని నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. కాపరే కాదు, నీవు కూడా కనిపెట్టుకొని వారి నిమిత్తము ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవాత్మ దేవుడు మాట్లాడుతున్న మరొక సత్యాన్ని అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థన చేయగానే
వారు కూడి ఉన్న చోటు కప్పించెను. నీ ప్రార్థనలు భూములు కూడా కంపిస్తాయి. కారణం ఏంటంటే దేవుడు దిగుతాడు. ఆ యొక్క నేచర్ని, ప్రకృతిని సైతము ఆయన కదలించే దేవుడు అన్న సంగతిని గ్రహించాలి. మన ప్రార్థనలో అంత ఏకాత్మతో మనము సహవాసముతో ఉంటే, ఏదో ఒకరోజు సహవాసం కాదు, until you leave the earth, until you are living in the church. ఆ రీతిగా చర్చ్ అంటే అందరూ సహవాసంలో ఉండాలి, అందరూ కూడి ఉండాలి, అందరూ ఏక మనసుతో ఉండాలి, అందరూ వారి ప్రేమలను ఒకరిని ఒకరు ప్రేమించే మనస్తత్వం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన భక్తులకు తెలియజేస్తున్న స్థితిని ఈ యొక్క అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. ఆ రీతిగా శిష్యులందరూ, వారితో పాటు ఎవరున్నారు? మరియమ్మ కూడా ఉందండి, ఆయన తల్లి. ఆవిడకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడండి. ఆవిడ కూడా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడి, అందుకనే దాంట్లో రాస్తాడు, ఎంత చక్కగా రాస్తాడంటే హల్లెలూయా స్తోత్రం, ఎంత చక్కగా రాస్తాడు చూడండి. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుడని. యేసుక్రీస్తు ప్రభులు వారి తల్లి, యేసుక్రీస్తు ప్రభులు వారి శారీరక సంబంధమైనటువంటి ఆ యొక్క సహోదరులు కూడా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మనతో ఉంటున్నాడో మనం అది గ్రహించి మనం పొందలేకపోతున్నాం. ఈ లోక మర్యాదలు చొప్పున క్రైస్తవులుగా జీవించి మనం లోకాన్ని వదిలిపెడుతున్నాం. ఆ రీతిగా ఉండవద్దు. ఏదైనా కూడా దేవుడు వరం ఇస్తాడు మనకి. ఆ వరాన్ని మనం పొందొచ్చు. ఆయన నీతో ఉంటాడు, నిన్ను శుద్ధీకరించి పవిత్రపరిచే దేవుడిగా ఉంటున్నాడు. అట్టి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, యూ షుడ్ హ్యావ్ టు. ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ కంపల్సరీ. అది క్రొత్త నిబంధన భక్తుడి కంపల్సరీగా ఉందని చెప్పి మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో అట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, అట్టి పరిశుద్ధాత్మను కొబ్బరింపు చేయడానికి వాగ్దానం ఉన్నదన్న సంగతి తెలుసా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది అండి ఆ రోజున దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి రక్షించబడి పరిశుద్ధాత్మతో నింపబడిన స్థితిని పేతురు భక్తుడు చేసిన అద్భుతమైన కార్యము మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. దేవుడు యావేలు భక్తుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం ఈ దినాల అందరితో చూస్తూనే ఉన్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క 2వ అధ్యాయము అపొస్తలుల కార్యములో చూస్తాం. అంత్య దినముల యందు జరుగుతున్నటువంటి వాగ్దానం కూడా మనం చూస్తున్నాం. అంత్య దినములేదు, ఇవి అంత్య దినములు అనగా క్రీస్తు వారి 2వ రాకడకు దినములన్న సంగతి నువ్వు గ్రహించావా? ఇవి అంత్య దినములన్న సంగతి నువ్వు గ్రహించావా? ఉగ్రతను కూడా నువ్వు చూస్తున్నావు కదా. ఇటు ఉగ్రతలో నీవు గ్రహించవలసింది ఏంటంటే, ఇది అంత్య దినములలో నేను ఎందుకు ఇంకను నా యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని పొందలేకపోతున్నాను, లోక మర్యాదలు చొప్పున జీవిస్తున్నానని నీవు జీవిస్తున్నావు. యూ హ్యావ్ టు పుట్ ఏ క్వశ్చన్ టు యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్. నీ యొక్క ఆత్మకు, నీ యొక్క మనస్సుకు, నీ యొక్క హృదయమునకు, నీవు శరీరానికి ఒక ప్రశ్న వేసుకో. ఇది నాన్న చూడండి, ఆ యొక్క అంత్య దినములందు దేవుడు మాట్లాడుతున్న మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆయన వాగ్దానం నెరవేరదా? మనుష్యులందరి మీద ఆయన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఆ కుమ్మరింపు నీకు ఉన్నదా? ఎందుకు పొందలేకపోతున్నావు? ఆ వాగ్దానం నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఆత్మదేవుడు మీ కుమార్తెలను ప్రవచించదు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. దర్శనాలు ఉన్నాయి. ఏ దర్శనం అయితే నీకు దేవుడు ఇస్తాడో ఆ దర్శనం నెరవేర్చబడుతుంది. నాకు మరి సంతోషం వేసింది. ఈ మధ్యలో దినదాసురాలు అనేకమైనటువంటి దర్శనాలు చూసింది. అనేకమైన దర్శనాలు ఫుల్ఫిల్ అయినవి మనం చూసాం. అదే రీతిగా మొన్నటి దినాన నా కూతురు చెప్తుంది, ఆమె చూసిన 2 దర్శనాలు
ఆ దర్శనాల గురించి నాతో మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. దేవుడు దర్శనాలు ఇస్తాడు. మీ కుమారుల మీదను మీ కుమార్తెల మీదను ప్రవచించదురు, మీ ఎవరులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. గాడ్ ఇస్ సచ్ ఎ గ్రేట్ గాడ్. ఆయన గొప్ప దేవుడు. ఆశ్చర్యపోయాను నేను, దేవుడు దర్శనాలు ఎలాగిస్తాడని. దానికి ఇది ఒక ప్రవచనం నెరవేర్పు నా బిడ్డ ఎడలు నేను చూశాను ఈ మధ్యన. ఒక వారం కూడా కాలేదు అది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క దర్శనములు పొందే రోజులు అంచె దినములివి. ఆ కుమార్తెకు దేవుడిచ్చాడు, ఆమె యొక్క తల్లికి దేవుడిచ్చాడు, నీకు ఇచ్చాడు. ఇది నాన్న తీసుకో. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క దర్శనాన్ని నువ్వు చూసి ఈ యొక్క దేవుని యొక్క శక్తిని ఈ పరిశుద్ధాత్మ ద్వారా అనేక మందికి తెలియజేసి యేసుక్రీస్తు లోకరక్షకుడని తెలియజేయడానికి సాధనముగా నువ్వు మార్చబడాలి. ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ మనం శక్తివంతం చేసుకోవాలి. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. దాసులు దాసురాండ్రు ఆయనకు దాసులు. సంఘములో కాపరే కాదు, ఆయన దాసుడు. సంఘములో ప్రతి ఒక్క పరిచారకుడు దాసుడే. సంఘంలో ఊడ్చే వాళ్ళు కూడా దాసులే. సంఘంలో గొడ్లు కడిగే వాళ్ళు దాసులే. సంఘంలో బళ్ళలు తుడిచే వాళ్ళు కూడా దాసులే. సంఘంలో చిన్న పని చేసే వాళ్ళు కూడా దాసులే. వంట చేసే వాళ్ళు దాసులే. ఆ యొక్క దాసులైన వారు ప్రతి ఒక్కళ్ళు వారందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారని, ఆయన వరములు ఇస్తారని నా దాసులు అంటున్నాడు. ఆయన సొంత బిడ్డలందరూ సంఘమునకు ఏ పని చిన్న పని కూడా చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు దర్శనం ఇస్తాడు. ఆ దర్శనంలో దేవుని శక్తిని నువ్వు చూస్తావు. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఎందుకు దాన్ని నువ్వు పొందలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఒక మాటను అక్కడే తెలియజేస్తున్నాడు. నా ఆత్మను కుమ్మరించదు కనుక వారు ప్రవచించదురు. పైన ఆకాశమందును మహత్కార్యములు, క్రింద భూమి సూచికలను, రక్తమును, అగ్నిని, పొగావని కలుగు చేసేదరు. ప్రభు ప్రత్యక్షము మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తము గాను మారుదురు. చూడండి, ఇంత గొప్ప ప్రవచనము ప్రపంచం అంతా నెరవేరుతుందా లేదా? మరి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? వై? వాట్ హ్యాపెన్ టు us? ఏమైంది మనకి? ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? దేవుడు ఇస్తాడు. నీవు తృష్ణను కలిగి కనిపెట్టుకుని ఉండే మనస్సు ఉండాలి. ఆ దాని కొరకు కనిపెట్టుకోవాలి. నువ్వు నడుస్తున్నా, పని చేసుకుంటున్నా, నీవు నిద్రపోతున్నా, దేవుని కొరకు కనిపెట్టు. ప్రార్థన చేసినప్పుడు కనిపెట్టు. దర్శనం ఇస్తాడు దేవుడు. ఒక అద్భుతమైన అన్ని వరముల్లో ఒక వరమది దర్శన భాగ్యము. ఆయన తెలియజేస్తాడు. ఒక అద్భుతమైన కార్యము నీకు ఇస్తాడన్న సంగతిని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. ఈ యొక్క జకర్యా గ్రంథంలో ఒక మాటను చదువుకుంటాం. 12వ అధ్యాయము 10వ వచనములో ఉన్న సత్యమును ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 12 10వ వచనము, హల్లెలూయా హల్లెలూయా. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము వారి మీదను కరుణనందిన ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుతూ ప్రలాపితురు. రేపు జరగబోతున్నటువంటి ఆ యెరూషలేములోని యూదులైన వారందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమిస్తాడంటే వాళ్ళ మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ప్రార్థన చేస్తామే, విజ్ఞాపన ప్రార్థన. ఆ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు నీ సొంతం అది థర్డ్ పార్టీ, మూడవ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అది ఎవరిచ్చారు నీకు? ఆయన ఇచ్చాడు. ఆ విజ్ఞాపన ప్రార్థన చేసే మనస్సును నీకు ఇచ్చాడు. ఆ రీతిగా అది ఆత్మ, దేవుని యొక్క కరుణ పొందించే ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మ అన్న సంగతిని గ్రహించు. ఏదో మనం పుస్తకం మీద రాసుకొని ప్రార్థన చేయటం కాదు. ఆయన ఇచ్చినప్పుడు ఆయనే
ఆ ప్రార్థన చేస్తాడు. మన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఎప్పుడు చదువుకునే మాట అది. ఆత్మ ఏం చేస్తుందిట? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటాం. 26వ వచనము, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రవచనం నెరవేరిందా? ఆ ప్రవచనం రోమీలకు రాసిన పత్రికలు ఆయన జకర్యా చేసిన ప్రవచనాన్ని నెరవేర్చాడా? వాగ్దానము కొరకు కనిపెట్టాలి. మనం ఆయన మాట కొరకు మనం కనిపెట్టాలి. ఫుల్ఫిల్మెంట్, నెరవేర్పు జరుగుతున్నదన్న సంగతిని మనం గ్రహించలేకపోతున్నాం. అంత గొప్ప దేవుని శక్తిని మనం పొందుకొని జీవించలేకపోతున్నాం. స్టిల్ వీఆర్ లాగింగ్ బిహైండ్ లైక్ హీదెన్ పీపుల్. అన్యులుగా చెప్పబడుతున్న వారిలాగానే ఉంటున్నాం, కానీ క్రైస్తవులకు ఉన్న శక్తిని చూపించలేకపోతున్నాం. వై? బికాస్ కనిపెట్టుకునే మనస్తత్వం మనకు లేదు. సమయం అందరం కలిసి జీవించే మనస్తత్వం మనకు లేదు. అందరం ఏక మనసుతో ఆ సంఘంలో ఉండే మనస్తత్వం మనకు లేదు. మనమందరము కూడాను ఈ లోకరీతిగానే ఇంకా ఇంకా ఉంటున్నాం. కానీ ఆ సినిమా హాల్లో టికెట్ కొని సినిమా గారి పరిగెత్తారు చూడు, ఆ టైప్ అయిపోయింది. అది వేరు, అది లోకం, ఇది దేవుని లోకం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవాతి దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నాడంటే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములు అట్టి జ్ఞానం మనం పొందలేక ఆత్మదేవుడు ఆ యొక్క ఆది దంపతులైన వారికి కూడాను ఆయన తెలియజేసిన స్థితిని మనం చూస్తున్నాం. 2:17వ వచనం, అయితే మంచి చెడ్డ తెలివించి వృక్షములను తినకూడదు, నీవు వాటిని తిరిగిన నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించరు. అపాయము ఉన్నదన్న సంగతిని దేవాతి దేవుడు అట్టి జ్ఞానాన్ని, జరగబోయే జ్ఞానాన్ని తెలియచేశాడు. అట్టి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఆ మనస్సులో నీకు కనిపెట్టుకొని ఆయన మాట కొరకు ఉండే స్థితి లేక పాపంలోకి పడిపోయాడు. ఆ రీతిగా మనం ఉండొద్దు. ఒక వాక్యము చెప్పినప్పుడు దానిలో అంతర్భాగం ఏదో ఉంది అని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. డిట్రానమీ ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. డిట్రానమీ 29:19వ వచనాన్ని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువు, అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొని వాళ్ళని నేను నా హృదయ కాట్యము నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం అనుకొనను. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండి నిత్యంగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుల మీద పొగరాజును ఈ గ్రంథంలో వాయబడిన శాపములను వారికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము నుండి కొన్ని తుడిచివేయును. వాక్యం వినని వారి సంగతిని మత్తు కలిగిన వారితో పోలుస్తాడు. కాబట్టి వాక్యానుసారం మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. అట్టి శాపాలు పొందడానికి మీరు నిర్ణయించుకోవద్దని ఆత్మ సత్యమును తెలుసుకుని మనం వీలు లేనందువలన మనం గ్రహించలేకపోయి. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడలా మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ వచ్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును. కానీ ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? సత్యాన్ని తెలుసుకోలేనటువంటి శిష్యుడి గురించి చెప్తున్నాడు. అట్టి జ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి శిష్యుడి గురించి చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ లెక్కలోనికి వెళ్ళొద్దు. యూదా ఇస్కరియోతు లెక్కలోనికి వెళ్ళొద్దు. నువ్వు ఏది మనకి ఏమంటున్నాడు? ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. వాక్యానుసారం జీవించి వాగ్దానము కొరకు నెరవేర్చబడే ఆత్మీయతలో కూడినటువంటి సంఘములు జీవించినట్లా సమకూడి దేవుని యొక్క సహవాసంలో ఉండి ఏక మనస్సుతో దేవుని కొరకు ప్రార్థించే సంఘ సభ్యులుగా ఉన్న ఎడలా దేవాతి దేవుడు ఆశీర్వదకరంగా మార్చాడని, ధన్యులగుదురని నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. అదే రీతిగా మనుష్యుడు భరించలేనటువంటి స్థితి 16వ 12వ వచనములు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేకముల సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. ఆ జ్ఞానము మనం సహించలేమని, మనం భరించలేమని
దేవుడు ముందే తెలుసు. అందుకని యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడిన పరిస్థితి తెలియజేసి, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఉంచి ఆయనలో ఆయన బోధించిన ప్రతి విషయాన్ని ఇప్పుడు మనకు బోధిస్తున్నాడు. ఆయన బోధించిన ప్రతి విషయాన్ని మనకు బోధిస్తున్నాడు. గ్రంథంలో అన్ని మాటలు లేవు, ఆయన వ్రాసినవన్నీ, ఆయన చెప్పిన బోధలన్నీ లేవు. ఇక్కడ అవన్నీ కూడా రాయాలంటే అనేక గ్రంథాలు కావాలట. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ దేవాతి దేవుడు మాట్లాడిన మాటలు ఈ యొక్క గాలిలో ఉంటాయట. సైన్స్ చెప్తా ఉంది, మనం మాట్లాడిన మాటలన్నీ ఈ యొక్క గాలిలో ఉంటాయట. అందుకని గాలిలో ఉన్న యేసయ్య మాటలు వాళ్ళ యొక్క సైన్స్ ద్వారా, వాళ్ళ జ్ఞానం ద్వారా వాటిని తెలుసుకోవాలని మేము యవ్వన ప్రాయంలో ఉన్నప్పటి నుంచి విన్న మాటలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఆయన బోధించిన బోధలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియని బుక్కులో రాయనివి ఆయన బోధిస్తాడన్న సంగతి నువ్వు గ్రహించావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఇహలోకము ఆ పరిమితి లేనటువంటి స్థితిలో ఉన్నది, తెలుసుకోలేని స్థితిలో ఉన్నది. యాకోబు 1 కొరింథీ 13:12 ఈ సత్యాన్ని లెక్కించబడింది. 1 కొరింథీ 13:12 దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు నువ్వు చూస్తున్నది అంతా కూడాను ఊరినే నీ ముఖం అద్దంలో చూసుకుంటావు కదా, ఒక ప్రతిబింబాన్ని. ఆ జ్ఞానము, ఆ సత్యమును దేవాతి దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేసి, రేపు నీవు చూడబోతున్న మహిమాన్వితమైన యేసయ్యను, ఆయనతో ఉండే స్థితిని నువ్వు చూడబోతున్నావన్న స్థితి ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. యేసయ్య నువ్వు ఇలా చూస్తావు, నిన్ను యేసయ్య ఇలా చూస్తాడు. ఆ రీతిగా ఆ జ్ఞానాన్ని ఆత్మదేవుడు నీకు తెలియచేస్తాడన్న సంగతి నీకు తెలుసా? చూడండి, వారి యొక్క మాటను అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగిన, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదను. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ చిన్న క్రమబద్ధమైన బయలుపరచు దేవుని యొక్క ప్రణాళిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. 3:5 వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మర్మము ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకు, ప్రవక్తలకు బయలుపరిచినట్లుగా పూర్వకాలం మనుషులకు తెలియపరచబడలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనకు తెలియచేశాడు, ప్రతి మర్మాన్ని మనకు దేవుడు తెలియచేశాడు. అయినా కూడా మనము మన స్థానాన్ని, మన అతిశయాన్ని చూపించలేకపోతున్నాం. అన్యులైన వారి ఎదుట నేను దేవుని యొక్క శక్తిని నువ్వు తెలియచేయలేకపోతున్నావు. వై? బికాస్ ఇక్కడ ఈ లోక మర్యాదలు చెప్పున వాక్యాన్ని వింటున్నావేమో. అలా చెయ్యొద్దు. సంఘముగా కూడు, సహవాసములో ఉండు, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. కొద్దివారు లేరు, పెద్దవారు లేరు, అందరూ ఒకటే. స్త్రీలు లేరు, పురుషులు లేరు. అక్కడ అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. కొత్త నిబంధన భక్తులు తెలుసుకోవాలి, స్త్రీలకు దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడనే సంగతిని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకో. మరియమ్మను, యేసు తల్లి అయిన మరియమ్మను, ఆయన బిడ్డలను, ఇక్కడ అనేక మంది సహోదరులను అక్కడ ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి స్త్రీలు, పురుషులు అందరూ ఒకటే అన్న భావాన్ని మీరు తెలుసుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సువార్తీకరణలో ఉన్నటువంటి ఆత్మీయతను మనం గ్రహించి ఆత్మదేవుని యొక్క మహాకృపను పొందాలి. ఆత్మను నీవు పొందుకున్నావా లేదని ఆ విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో ఈ సత్యము తెలుసుకుంటాం. 3:2 ఈ ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. నికోదేము సంగతి చదువుతున్నాం. అతడు రాత్రి యందు ఆయనకు, బోధకుడా, నీవు దేవుని ఎదుటి వచ్చిన బోధకుడు మేమెరుగుదాము. దేవుడు అతని తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచనలు ఎవడో చేయలేని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు కొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. కాబట్టి విశ్వాసముతో దేవాతి దేవుని యొక్క ఆత్మీయతను కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడన్న సంగతిని నికోదేము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన సాక్ష్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. అయితే మీరు దరిద్రులను అవమానపరచదు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుతారు, మిమ్మల్ని న్యాయసభలకు ఇచ్చుతున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే పొరుగువాన్ని ప్రేమించును, లేఖనం ఉన్నట్టు ప్రాముఖ్యమైన యాజ్ఞను మీరు నెరవేర్చినట్లా బాగుగానే ప్రవర్తించేవారు అందరూ. సంఘములు ఎలాగుండాలనేది యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. మనం ఒకరిని ఒకరు ప్రేమించటం ఒక క్రొత్త ఆజ్ఞను దేవుడిచ్చాడు యేసయ్య. ఆ స్థితి మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఉంటాడని, మన సంఘం ఒక సాక్ష్యముగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనములో ఈ సత్యము లిఖించబడింది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుడు కాక, జయించేవాడు 2వ బండ వలన ఏ హాని ఇచ్చదు. సంఘములతో అన్న మాటను అక్కడ వాడుతున్నాడు. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. సంఘము కలిసి ఆత్మదేవుడు చెప్తున్న మాటని మనం గ్రహించాలి. ఆత్మదేవుడు చెప్తున్న మాటని మనం గ్రహించాలి. తద్రీతిగా దేవాతి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడన్న సంగతిని మనం గ్రహించలేకపోతున్నామని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టి సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును అన్నాడు. ఏంటి, నేను దేవుని సేవలో ఇలాగుంటే నాకు ఈ శ్రమలు, ఇబ్బందులు, క్రైస్తవం తీసుకుంటే ఇబ్బందులు అని చాలా మంది అంటుంటారు. అది ఎందుకంటే బంగారం సువర్ణము ఎలాగైతే కాల్చి మెరుగు చేస్తుందో ఆ రీతిగా పౌలు భక్తుడిని దేవుడు మెరుగుపరుచుకున్నాడు. యూరప్ ఖండమంతా కూడా ఆయన సువార్థీకరణ చేయడానికి ఒక్కడే 60 ఏళ్ల ప్రాయంలో సువార్తకు బయలుదేరాడు. ప్రపంచాన్ని దున్ని పారేశాడు. ప్రపంచంలో యేసుని గురించి తెలియజేశాడు. ప్రపంచంలో ఈ విగ్రహాలను ఆరాధించే అన్య దేశాల్లో, ఆ యూరప్ ఖండము అన్య దేవతలను ఆరాధించే ఖండమే. ఆ ఖండంలోను ఆ గాలిని ఆరాధించే వాళ్ళే. గ్రీసు దేశము, రోమీలు, ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని, ఆ నేచర్ ని ఆరాధించే వారందరికీ సువార్తికరణ నేర్పాడు. ఓన్లీ ది ఇండియాకే దేవాతి దేవుడు 1వ శతాబ్దంలో మొట్టమొదటిగా ఆ యొక్క శిష్యుడిని మనకు పంపాడు. ఎవరిని పంపాడు? థామస్ 1వ శతాబ్దంలో వచ్చాడు. పేతురు, పౌలు భక్తుడు చెప్పాడు, మన తర్వాత వెళ్ళాడు అక్కడికి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీవు గొప్పవాడివి దేవుని దృష్టిలో ఉన్నాడు. భారతీయుడా, దేవుడు నీకే. అందరూ అంటాడు యూరప్ వాళ్ళ దేవుడు అంటాడు. వాడెవడు ఇక్కడ? దేవుడు నాకు ముందు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన శిష్యుడైనటువంటి థామస్ ని మనకు పంపాడు మొట్టమొదటిగా. మనమే గ్రహించలేకపోయాం. మనమే ఆయన మరణానికి గురి చేశాం. ఆయన మన మద్రాస్ కంట్రీ రాష్ట్రంలో ఈ వాస్ కిల్డ్. ఆ మ్యూజియం అవుతుంది అక్కడ కొండ మీద. ఆయన దంతము, ఆయన ఎముకలు కూడా ఇప్పటికీ పెట్టున్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి మాట, దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమను మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేకపోతున్నామని ఆత్మదేవుడు మొత్తం దేవుని కొరకు ఎందుకు నువ్వు కనిపెట్టలేకపోతున్నామని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుని యొక్క ఫుల్ఫిల్మెంట్లన్నీ మనం చూద్దాం. దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఫుల్ఫిల్మెంట్ అంటే నెరవేర్పుని నీ జీవితంలో ఉందా లేదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నెరవేర్పు నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు, ఎందుకు ఆత్మను నువ్వు పొందలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుని యొక్క కృపను నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు, దేవాతి దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బస్
నీ రక్షణ కొరకు కనిపెట్టుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 37:7 కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 37వ అధ్యాయము 7వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నా, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. ఇక ఎంత అనవసరం. దేవుని కొరకు కనిపెట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఆ కనస్మత్ నుండి నీవు దేవుని యొక్క రాజ్యంలోనికి వారసుడు అవుతావు అన్న సంగతిని నీవు గ్రహించబద్ధమవుతున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపలను భరించిన ఒక్కసారే తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము. మనకి ఆయన కొరకు కనిపెట్టుకుని మనస్తత్వం లేకపోతే ఆ రక్షణ లేదన్న సంగతి నీకు తెలుసా? రక్షణ లేదన్న సంగతి నీకు తెలుసా? కనిపెట్టుకొని ఉండటం నేర్చుకోండి. అనగా యూ షుడ్ హ్యావ్ టు బి, నువ్వు ప్రతి నిత్యము కూడా ఏ పనిలోనుండు ఆయన నువ్వు మనసులో పెట్టుకో. జీసస్, ఆయన గ్రంథాన్ని నీ యొక్క చేతిలో పట్టుకో. శక్తివంతమైన దేవుడు నీతో ఉంటాడు, కార్యాలు జరిగిస్తాడని, ఆయన ఫుల్ఫిల్మెంట్ ఆయన చేసినట్టు ప్రతి ఒక్క ఆత్మతో కూడిన స్థితిని పొందుతావు. ఆత్మీయ బలమును పొంది దేవాతి దేవుని యొక్క మహాన్ బృందం కొన్ని హడావుడి చదువుకుందాం. మీకా భక్తుడు 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ చిన్న ప్రవక్తల్లో ఉంటుంది. మీకా భక్తుడు 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ సత్యము లిఖించబడింది. మీకా 3:8. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశంతో బలముతోను తీర్పు శక్తితోను ధైర్యంతోను నింపబడిన వాడనై ఉన్నారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ధైర్యము, నీకు ధైర్యము ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో నీ వారు అన్నిలో వచ్చేమో వాళ్ళ పాపాల గురించి, దోషాల గురించి, రక్షణ గురించి తెలియజేయడానికి నీకు ధైర్యాన్ని ఇస్తాడన్న సంగతి నీకు తెలుసా? ఆత్మదేవుడు నీతో ఉంటాడని జకరియా 4వ అధ్యాయము 6వ వచనంలో శరీర బలము కంటే ఆత్మ బలము గొప్పదన్న సంగతిని ఆయన ప్రవచనాత్మకు చెప్పిన మాటను మనం చూస్తున్నాం. 4:6 అప్పుడు అతడు నాతో ఇట్లా జెరుబ్బయలు నాకు ప్రత్యక్షము యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. కృప కలుగును గాక అని జనులు కేకవేయగా అతడు పైరా తీసి పెట్టించాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆత్మతో నీకు నింపబడి స్థితిని, ఈ యొక్క శారీరక బలము నీకు లేదు. నీకు ఇచ్చే ఆత్మ నువ్వు ఎంతటి బలహీనుడు అయినా కూడాను నిన్ను బలవంతుని చేస్తున్న సంగతి నీకు తెలుసా? కృప నీ మీదకి వస్తుందని నాకు తెలుసా? ఆ స్థితిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా మరొక సత్యాన్ని లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు దానికి ఉన్నత మాదిరి. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళారు. ఆయన గురించి సమాజం ప్రవేశమంతా వ్యాపించారు. జాగ్రత్తగా వినాలి మీరందరూ. అప్పుడు యేసు ఆత్మ బలముతో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతమంతా సువార్తీకరణ చేశారన్నారు కదా. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఆ గలిలే ప్రాంతమంతా కొండలు, కోనలు, ఈ యొక్క అడవులు, అదే రీతిగా నదులు, లోయలు ఉన్నాయి. ఆత్మతో నింపబడి యేసయ్య పరిచర్య చేశాడు. ఆత్మతో నింపబడి, అవధులు లేనటువంటి ఆత్మ. యోహాను సువార్తలో మనం చూసాం 3వ అధ్యాయంలో immeasurable Holy Ghost had been filled with the Jesus. చూడండి ఇక్కడ రాశాడు. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలెకు, ఆత్మ బలంతోనే ఆయన సేవ చేశాడు. ఆత్మ బలంతోనే అనేక ప్రాంతాలు నడిచెళ్ళాడు. ఆయన కొండలెక్కాడు, కోనలెక్కాడు, నదుల మీద నడిచాడు, లోయల్లో నడిచాడు. అట్టి శక్తి నీకు ఇస్తాడన్న సంగతి నువ్వు తెలుసా అని, ఆయనే ఒక మాదిరి నీకన్న సంగతి తెలుసా? మాట్లాడడం గల సంబంధము ఆత్మతో నీవు నింపబడినప్పుడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో ఆత్మదేవుడి దినం చదువుకున్న మాటల్లో ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఎవ్రీబడి
కాపురే కాదు, విశ్వాసులు, చిన్నవారే కాదు, పేదవారే కాదు, చదువుకోని వారే కాదు, చదువుకున్న వారే కాదు, ప్రతి ఒక్కరి మీద ఆత్మశక్తి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మహాదేవుడు మాట్లాడుతున్న మహాశక్తిని మనం తెలుసుకుంటుండగా 2 తిమోతి 1:7 ఒక సత్యాన్ని చదువుతాం. 2 తిమోతి 1:7 ఈ సత్యములకి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల ఆత్మను ఇచ్చను కనుక, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఎందుకు నీవు పిరికివాడిలాగా ఉంటున్నావు? భయపడొద్దు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందు. ఆ రీతిగా God is going to fulfill all these things in the future world. God is going to take the part of the world. The 100 years fulfillment will be there. 20వ అధ్యాయము ప్రకటన 23లో ఈ సత్యం చదువుకొని ముగించుకుంటాం. హల్లెలూయా. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడిను. ఈ యొక్క మొదటి పునరుత్థానములో చూడండి, ఆ కాలం వచ్చినము. ఈ మొదటి పునరుత్థానంలో పాలు వారికి ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది ఫుల్ఫిల్మెంట్ జరగబోతున్నది. నీవు కూడా పరిశుద్ధుల గుంపులోనికి వెళ్ళాలి. మొదటి పునరుత్థానంలో నువ్వు చేర్చబడాలి. ఒకవేళ ఇప్పుడు మరణించావనుకో, రేపు నువ్వు లేపబడతావు. మేఘాడు వచ్చినప్పుడు ఆత్మతో నింపబడినటువంటి స్థితి నీకుంటే ఆయనతో నువ్వు వెళ్తావు. ఒకవేళ ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మన వాక్యం వింటున్నప్పుడే మనం మార్పు చెందుతాం. ఇలాగో మన శరీరాలన్నీ మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఆయనకు తండ్రికి యాజకుడిగా ఉండబోతున్నావు. నువ్వు ప్రపంచమంతా కూడా మహిమ శరీరంతో సువార్థికుడిన 1000 సంవత్సరాల పాలన చేయబోతున్నావు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.